నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? లక్ష్మీనారాయణ అండి. ఏ లక్ష్మీనారాయణ? కుదురుపాక లక్ష్మీనారాయణ. కుదురుపాక లక్ష్మీనారాయణ. గ్రామం అండి? దిద్దుపూడి గ్రామం, దిద్దుపూడి, కొణిజర్ల మండలం, ఖమ్మం డిస్టిక్. ఇది మీ మిర్చి తోట ఇప్పుడు రైతులు చూసిపోయారు కదా, ఇది ఏ విత్తనం అండి? ఇది క్యాస్పెయిన్ సీడ్ వారి 297 అనే రకం అండి. విత్తనాలు ఎక్కడ తీసుకున్నారు? రైతు మిత్ర ట్రైనింగ్, ఖమ్మం. అంటే మీరు కొనుగోలు చేశారా, డెమో ఇచ్చారా? డెమో ఇచ్చారండి. డెమో ఇచ్చారు. ఎన్ని ప్యాకెట్లు పెట్టారు సుమారు ఇందులో? 10 ప్యాకెట్లు పెట్టినండి. 10? ఈ 10 ప్యాకెట్లు 10 డెమోనే ఇచ్చారు. 10 డెమోనే ఇచ్చారు. సుమారు ఎన్ని రోజులు అయిందండి? ఇది నర్సరీ పోసారా మీరు? నర్సరీలోనే పోసినా. నర్సరీలో ఎన్ని రోజులు అయింది సుమారు ఈ పంట? 140 నుంచి 150 మధ్య, 145 రోజులు అట్లయిందండి. అట్లయిందా వేసి? ఏమనిపించిందండి మీకు లక్ష్మణ్ గారు? ఈ రకం అయితే మంచిగా అనిపించిందండి. కాయ స్టార్టింగ్ నుంచి కొసదాకు కూడా ఒకే సైజ్ వచ్చిందండి. కలర్ కూడా బాగుంది. మీరు చూడొచ్చు కింద నుంచి కాయ కూడా చూడండి. గమనించినట్టయితే ఇప్పుడు కింద పడ్డ కాయ అయితే ఏ పొడుగు వచ్చిందో, ఏ సైజ్ వచ్చిందో, పై వరకు కూడా యూనిఫామ్ వచ్చింది కాయ. జనరల్ గా మిగతా రకాల్లో ఏమనిపిస్తుంది అంటే ఈ కాయ కింద ఒక సైజ్ వస్తుంది, పైకి వచ్చేసరికి ఒక అంగుళం మేరకు కాయలు పడిపోతాయి. కానీ ఇది కింద నుంచి పై దాకా ఒకే సైజ్ వచ్చింది. కలర్ కూడా మంచిగా అనిపిస్తుంది. గులాబీ రంగు కాకుండా మంచి ప్యూర్ రెడ్ కనపడుతుంది కాయ కూడా. కానీ మిగతా ఇప్పుడు చెట్లకు ఎక్కడ చూసుకున్నా కూడా తెలపరు ఎక్కడ కనపడతలేదు. ఇప్పుడు ఆల్రెడీ మీరు మొదటి కోతకు వచ్చేసింది. కోతకు వచ్చిందండి, ఇప్పుడే మొదలు పెడతాం. చేయబెట్టకండి. కాపు కూడా గని కూడా చాలా దగ్గర వచ్చింది. దూరంగా దగ్గర కాపు గుత్తులు పట్టుకున్నా కూడా కాయ కోయటానికి కూడా గుత్తులు వచ్చేస్తుంది. బాగుంది. సుమారు ఎన్ని క్వింటాలు వస్తుంది అనుకుంటున్నారు ఈ దిగుబడి? సుమారు 35 నుంచి 40 మధ్యలో వస్తుంది అనుకుంటున్నాను. ఈ సంవత్సరం ఈ పంట రావటం హైలైట్ అండి. ఇది ఎక్కడ తాలు కనపడతలేదు, తాలు కూడా లేదు, మంచిగా ఉంది. కానీ కొంచెం ఎడ వేసుకోవాలండి అనేది. నేను మీకు చెప్పబోయే మాట అదే. మీరు ఇది దగ్గర పెట్టారు, కొంచెం దగ్గర పెట్టడం వల్ల ఇంకొంది. కానండి 35 కనుక అచ్చు చేసుకుంటే ఇంకా బాగా కాసిద్ది. అంటే ఇతరం యొక్క లక్షణం ఏంటంటే ఎడలు పెట్టాలి. అచ్చు పెట్టుకున్నప్పుడు చెట్టు గంభీరంగా బాగా పిలకలు వస్తాయి. సైడ్ కొమ్మలు ఎక్కువ వచ్చి సైడ్ కొమ్మలకు కూడా ఎక్కువ కాపు వచ్చే అవకాశం ఉంటుంది. మా కాడ ఏంటంటే అచ్చు కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి అట్లా పెట్టడం వల్ల కొద్దిగా. అంటే ఇతరం గురించి మీకు తెలియదు కదా, కొత్తగా శాంపిల్ తీసుకున్నారు కాబట్టి మీరు చెప్పారు. కానీ కంపెనీ వాళ్ళు నేనే వినలేదు. మనం ఏమో అనుకున్నాం కానీ ఇట్లా ఇంత ఉంటుంది అనుకోలేదు. అదే అంటే ఇతరం లక్షణం అది. నేనే వేయలేదు. 40 పెట్టుకున్నట్లయితే పెద్దచ్చు 4 అడుగులు పైన ఉండాలి. 4 అడుగులు పైన ఉంటేనే ఇది అచ్చు బాగా వస్తుంది. ఇప్పుడు మొక్కల మధ్యలో కూడా దూరం తగ్గించినట్టున్నారు. ఇటు 30 అండి, ఇటు మామూలుగా 10 అట్లా 15 అంగనాలు 20 అంగనాలు లోపే ఉందండి. ఇది పెద్దచ్చు కూడా రెండేపులచ్చు ఒకే సైజు పెట్టుకున్నట్టు ఇంకా బాగా వచ్చేది మీ దిగుబడి. ఇప్పుడు మీ రోగాలన్నీ తట్టుకున్నట్టే కదా. మీరు ఎన్నిసార్లు స్ప్రే చేశారు దీనికి? మొత్తం మీద ఫస్ట్ లో అయితే 10 రోజులకు ఒకసారి చేసినాం అండి. ఇప్పుడైతే ఇక కొద్దిగా నల్లి వచ్చిన కానీ వారానికి ఒకసారి అట్లా. ఓకే. మీకు ఉన్న వాటిల్లో ఉన్న రకాల కంటే కూడా మీరు ఎన్ని సంవత్సరాలు సాగు చేసిన రకాల కంటే కూడా ఇది బెస్ట్, బాగానే ఉందండి. ఇలాగే మనం రైతు అభిప్రాయం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ గారి అభిప్రాయం కూడా తెలుసుకున్నాం. నమస్తే అండి. మీరు ఈ రైతుకి ఎప్పుడు శాంపిల్ ఇచ్చారు? జూన్లోనా? మేము జూన్లో ఇచ్చామండి. ఇక రైతు ఈ వర్షాల వల్ల ఆగస్టు 22వ తారీఖు నాటారు. ఓకే. నాటిన దగ్గర నుంచి కూడా బాగానే ఉన్నది. ఇక నల్లి కంటే ఇప్పుడు నల్లి రాగతలకైతే 10 నుంచి 12 రోజుల మధ్యలో మందులు కొట్టారు. నల్లి వచ్చిన తర్వాత ఇక వారం 6 రోజులు 8 రోజులు అట్లా కొట్టుకుంటూ వస్తున్నాయి. ఇది మీ ఒక్క రైతే వేసాడు? ఈ చుట్టుపక్కల ఇంకెవరికన్నా మీరు డెమోస్ ఇచ్చారా? ఇక్కడ ఈ ఊర్లో ఇక్కడ డెమో ఇచ్చామండి. ఇది కొణిజర్ల మండలంలో. ఓకే. కొణిజర్ల మండలం కదా ఇది. ఇక్కడ డెమో ఇచ్చాము. ఇంకోటి తీర్థాల్లో ఉంది, అది కూడా బాగుంది. ఇక 3 సార్లు ఇచ్చాము. ఒకసారి ఏమో కొంచెం అంటే అది వరదలు వచ్చి కొట్టపోయింది. అది